తర్వాత ఎండుమిర్చి ఒలుచుకుని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి పులిహోరలోకి, లేదంటే అప్పటికప్పుడు అవ్వదు. చెప్పారు కదా, ప్రిపరేషన్ వర్క్ అయితే మామూలుగా ఉండదని, చాలా ఉంటుంది. మళ్ళీ అంట్లు ఉంటాయి, క్లీనింగ్ ఉంటుంది. ఇలా కొన్ని పెట్టుకొని ఇలా కొన్ని పెట్టుకోవాలి పక్కన. తర్వాత పల్లీలు హాఫ్ మాత్రమే వేపుకుంటా నేను. తర్వాత ఇలా పొట్టు తీసేసుకుని మళ్ళీ ఇలా హాఫ్, అంటే మరీ వేపితే ఏమవుతుందంటే పప్పు కలర్ మారిపోయి నలుపు వచ్చేస్తుంది ఈజీగా. అందుకని ఇలా వైట్గా ఉండేటట్టుగా వేయించుకుంటాను. ఇలా పప్పులు పొట్టు తీసుకోవాలి. తర్వాత ఇలా తీసుకుని తెల్లగా పెట్టుకోవాలి. ఈ మధ్యలో గిరాకీ లేనప్పుడు మధ్యలో చేసుకోవాలి ఇవన్నీ. ఇప్పటికిప్పుడు అంటే అవ్వదు, ఇంకా వంట పని చాలా ఉంది కదా.